గాయ్స్ ఈరోజైతే నేను ప్రపంచంతో సంబంధం లేకుండా నా ఫోన్ తీసుకొని అయితే నేను చూసుకుంటూ ఉన్నాను. మా మధ్య వచ్చి ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటే ఏం తెలుస్తుంది, అలాగా బయటకు వెళ్ళి ఏదైనా చూసేసి వద్దాం రాండి అని అయితే మా వాడు అన్నాడు. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్ష వ్లాగ్స్. మా వాడు చెప్పినాక దానికి తిరిగే లేదని చెప్పి మేమైతే బయలుదేరేసి రెడీ అయిపోయాము. సరే మచ్చా వెళ్దామని చెప్పి వెళ్ళడానికి అయితే ఒప్పుకున్నాను. కానీ బైక్ తోలడం అయితే నాకైతే ఇష్టం లేదు, నువ్వే తోలుతావనంటే పోదాము అన్నాను. నేను అలాగే చెప్పగానే వాడైతే ఒప్పుకున్నాడు. ఎందుకంటే పెట్రోల్ నాది, బైక్ నాది, వాడికి తోలడానికి ఏముంది అని చెప్పి వాడైతే అనుకొని ఒప్పుకున్నాడు అనుకుంటా. మన ఇద్దరమే వెళ్తే ఏమంత కిక్కు ఉండదు అని చెప్పి అన్నాడు. అందుకని పక్కనే ఉన్న మామను అయితే మేము తీసుకొని వెళ్ళాము. మేమైతే ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు, కాకపోతే పుట్టపర్తి వైపు వెళ్దామని అనుకున్నాము. పుట్టపర్తికి వెళ్ళి అక్కడి నుంచి ఆలోచిద్దామని చెప్పి అనుకొని వెళ్తున్నాము. ఈ కల్పవృక్షం గురించి అయితే మాకు అంతగా ఏం తెలియదు, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అయితే అని అనుకున్నాము. అందుకని అక్కడ బయలుదేరి అయితే అక్కడ వెళ్ళాము. ప్రస్తుతానికి బైక్ అయితే నేనే తోలుతున్నాను, ఎందుకంటే మా వాడికి కాలు అయితే కొంచెం బాగలేదు. అందుకని దానికి ఎందుకు అంత ఎక్కువ చేయడం అని చెప్పి నేనే అయితే డ్రైవ్ చేస్తున్నాను. వాడికి కాలు బాగలేదని నేను బైక్ డ్రైవ్ చేస్తుంటే వాడు నన్ను అయితే ఎగతాళి చేస్తున్నాడు. ఏమిటంటే ఇలాంటి డ్రైవింగ్లో మనం ఎప్పుడైతే వెళ్తాము పుట్టపర్తికి అంటున్నాడు. అయితే నేనైతే చాలా ఫాస్ట్గా వెళ్ళాలని అనుకున్నాను. ఫాస్ట్గా వెళ్తే పడితే బాగుండదని చెప్పి నేనైతే స్లోగానే మెయింటైన్ చేసుకుంటూ పుట్టపర్తి సైడ్ వెళ్తున్నాను. ఇక్కడ పొలాలు, చెరువు అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇలా వెళ్తుంటే మాకైతే బాగా అనిపిస్తుంది. కానీ కాకపోతే ఒకటే ప్రాబ్లం, మేమైతే ముగ్గురు వెళ్తున్నాం కదా, మాకైతే బైక్లో కూర్చోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే దగ్గరలో వచ్చేస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. వీళ్ళతో జర్నీ చేసుకుంటూ వెళ్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే నాకు చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఉంటే నాకైతే చాలా ఫ్రీగా, చాలా ఎలాంటివి అనిపించవు, బాగుంటుంది. అందుకే వీళ్ళతోనే రైడ్ వెళ్ళాలని వీళ్ళతోనే వెళ్తుంటాను ఎక్కడికైనా కానీ. ఫైనలీ చాలాసేపు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అయితే మేము పుట్టపర్తి దగ్గరికి అయితే వచ్చేసాము. పుట్టపర్తిలోకి ఎంటర్ అవ్వగానే మా బాడీలోకి అయితే ఆకలి అనేది ఎంటర్ అయింది. ఎందుకంటే చాలాసేపు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. అది కాక మార్నింగ్ కూడా సరిగ్గా ఏం తినలేదని చెప్పి మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళి ఏమన్నా తిందామైతే అనుకున్నాము. మా వాడు కూడా చాలా ఆకలిగా ఉంది, బయట ఎక్కడన్నా నగిలిపి ఆపే తిందాం హరీష్ అని అన్నాడు. అందుకనే పక్కనైతే ఏమైనా ఉన్నాయా అని అయితే చూస్తున్నాం ప్రస్తుతానికైతే. మేము హోటల్స్ కోసం అయితే చూస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ అయితే కనిపించింది. ఇక్కడైతే నాన్ వెజ్జే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ వెళ్ళి తినాలి. ఈ హోటల్లో ఏం తినాలని అయితే మేమైతే 5 మినిట్స్ ఆలోచించాము. ఎందుకంటే మా దగ్గర అయితే చాలా అమౌంట్ అయితే లేదు. కాకపోతే మేము మా దగ్గర ఉన్నదానితో అయితే మేము సడన్గా బయలుదేరినాం కాబట్టి ఏదో ఒకటి తినాలి అని మేమైతే గోబీ రైస్ అయితే తీసుకోవాలని అనుకున్నాము. మావాడైతే గోబీ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ కూర్చొని అయితే తిందాం అనుకున్నాము. మా దగ్గర ఎలాంటి క్యాష్ అయితే లేదు, అందుకే మా వాడైతే ఫోన్పేలో ఏమన్నా ఉన్నదేమో అని చెప్పి చెక్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చాడు. వాళ్ళైతే ఒక 10 నిమిషాలు వెయిట్ చేపించి అయితే గోబీ రైస్ అయితే తీసుకొచ్చారు. ఓకే, ఇదైతే పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే పుట్టపర్తి కదా, ఇలాగే ఉంటుంది. పుట్టపర్తికి అయితే చాలాసార్లు వచ్చాం, కానీ ఈసారి ఏదో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఈసారి ఏదో కొత్త విషయం తెలుసుకోబోతున్నాం అని చెప్పి మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మేమైతే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి కల్పవృక్షమే కాకుండా పక్కన ఇంకా పుట్టపర్తిలో ఇంకా ఏమేమి ఉన్నాయా అని కూడా చూడాలనుకున్నాము. పుట్టపర్తి ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయింది. కాకపోతే మన సాయిబాబా ఉండింటే ఇంకా చాలా డెవలప్ అయితే చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లోనే సాయిబాబా చాలా ఎక్కువగా దీనికి వాటర్ సప్లై కానీ, ఇలాంటి బిల్డింగ్లు కానీ, ఇక్కడ ఫారినర్స్ వచ్చిన వాళ్ళకి విజిటింగ్ ఏరియాలు కానీ చాలా బాగా చేశారు. గాయస్, మీలో ఎవరైనా కానీ మేము ఇంతవరకు పుట్టపర్తి చూడలేదు అనే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ఈ పుట్టపర్తిని అయితే విజిట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ పుట్టపర్తిని అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ సాయిబాబా అనేవారు ఉండేవారు. అందుకని సాయిబాబా అయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సాయిబాబా చేసిన ప్రతి ఒక్కటి, ఇక్కడ సాయిబాబా మ్యూజియం కూడా ఉంది. మీరు ఆ మ్యూజియంకు వెళ్తే మీకు ఎలాంటి విషయాలైనా సాయిబాబా గురించి తెలుస్తాయి. ఖచ్చితంగా పుట్టపర్తిలో మీరైతే తెలుసుకోవాల్సింది అయితే సాయిబాబా గురించి చాలా ఉంటుంది. సాయిబాబా గురించి తెలుసుకోకుండా అయితే పుట్టపర్తి నుంచి అయితే వెళ్ళకండి. నా చిన్నతనంలో అయితే మేమైతే ఇక్కడే పుట్టపర్తిలోనే ఉండేవాళ్ళము. అప్పుడైతే పుట్టపర్తిలో నుంచి ఇక్కడ ప్రశాంత్ నిలయము ఇలాంటి చాలా ప్లేసులకి అయితే మేము మా మదరు, మా ఫాదర్ అయితే తీసుకెళ్ళి మాకు అన్నీ చూపించేవాళ్ళు. ఇక్కడ ఎటువైపు చూసినా మీకైతే సాయిబాబా అనేదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాయిబాబా అంత ఫేమస్ కాబట్టి
పుట్టపర్తి అంటే సాయిబాబా, సాయిబాబా అంటే పుట్టపర్తి, అందుకని ఇక్కడ అలాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, ఒకరోజు ఏమైందంటే మా ఫ్రెండ్ కాల్ చేసి ఎక్కడున్నవరా అంటే కల్పవృక్షం దగ్గర ఉన్నాము అన్నాడు. అదేంట్రా కల్పవృక్షం ఎక్కడరా అంటే, నేను పుట్టపర్తి దగ్గర కల్పవృక్షం అనేది మీకు తెలీదా అన్నాడు. వాడు చెప్పడం అయితే మాకు ఇదే ఫస్ట్ టైం అని అనిపించింది. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మాకు ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ బైక్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి అని చెప్పి. కాకపోతే ఇక్కడ పార్కింగ్ చేయడానికి ప్లేసే లేదు. బైక్ని అయితే సైడ్కి వేసి పైకి వెళ్తుంటే మాకైతే ఒక అవ్వ పిలిచి ఇక్కడ చీటీలు రాయాలని చెప్పింది. ఆ అవ్వ దగ్గర మేము డబ్బులు ఇచ్చి ఆ చీటీలు తీసుకొని అయితే మేము అనుకున్నది ఒకటి చీటీల్లో రాసి అవి అయితే పైకి తీసుకెళ్ళి అక్కడ కట్టాలి అని మాకైతే ఆ అవ్వ చెప్పింది. గాయ్స్, ఈ వీడియోలో అయితే మేము ఇక్కడికి ఎలా వచ్చామని అయితే చూసారు. నెక్స్ట్ వీడియోలో అయితే మేము పైకి వెళ్ళి ఎలా ఉంది, అక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయని అయితే మేము చూపిస్తాము. ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.